హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ సత్యనారాయణ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమంటున్నారనే విషయం గురించి, అదేవిధంగా గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు అనే విషయం గురించి ఇక్కడ ఎంపీటీసీ గారు ఉన్నారు, అడిగి తెలుసు. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న, ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ అయితే ప్రచారం చేస్తారన్న. ప్రచారంలో ప్రజలు ఏమంటారు? ప్రజలు ఏమంటున్నారంటే, గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రజలందరూ కూడా చాలా బాధలకు గురయ్యారు. వాళ్ళు ఇచ్చినట్టు హామీలు పూర్తిగా నెరవేరలేదు. బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు కానీ, రోడ్లు కానీ, బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి రోడ్లు కానీ, టీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి రోడ్లు కానీ ఇదివరకు పూర్తి కాలేదు. ఏమ్ర గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఈ గ్రామంలో ఇప్పటివరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వనందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మరి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ భారతదేశానికి 135 సంవత్సరాల నాడు పుట్టింది. భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టి ఒక స్వతంత్ర పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భూములు, జమీందారుల నుంచి, దొరల నుంచి భూములు గుంజుకొని ఆనాడు ఇందిరమ్మ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వాళ్ళ భూములు గుంజి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పంచిపెట్టినందున ఇలా బీసీ వర్గం కానీ, ఎస్సీ వర్గం కానీ, ఎస్టీ వర్గం కానీ 6 నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు తప్ప గత 10 సంవత్సరాల నాడు కూడా ఎందుకు ఓడిపోయామంటే, ఒక తెలంగాణ ఇచ్చింది కూడా మా కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా, తెలంగాణ కొరకు ఒక పాటు పడతామనేసి కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటు వేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇక్కడ నెరవేరలేదు. మరి నిన్నటి కాకటి మొన్న మా రేవంత్ రెడ్డి గారు అందరికీ రైతు బంధు వేయడం జరిగింది. 100% 90% రైతు బంధు వేయడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. నియోజకవర్గానికి మా ఏమ్ల గారానికి 60 నుంచి 100 ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి. మరి ఈ యొక్క సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మాకు ఒక ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి, ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు మరి ప్రజలకు చాలా కృతజ్ఞతలతో మేము ఉన్నాము. వారు కూడా మాకు ఆదరిస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. మీరు 10 సంవత్సరాలు అధికారంలో లేరు. బట్ కాకపోతే ఆ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ప్రలోభాలు ఏమైనా వచ్చాయా? అంటే రాండి, మీరు మా పార్టీలోకి రండి, మీకు పై స్థాయి వస్తుంది, అంటే పదవులు ఇస్తాము, లేకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది ఏమైనా హామీ ఇవ్వలేదా? బీఆర్ఎస్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదు. అన్న యాక్చువల్గా యువకులకు ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఇప్పుడు నవ తెలంగాణ ఎందుకు నిర్మించుకున్నామంటే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మా నీరు మాకు వస్తుంది. వాళ్ళైతే నిదానం ఉందో ఏం నినాదం పెట్టిండ్రు? నీరు, నిధులు, నియామకాలు, ఈ 3 ఏదైతే నినాదం ఇచ్చారో ఎక్కడి కూడా పూర్తి చేయలేదండి. ప్రాజెక్టులు కట్టినా దుమారా చేసారు. మొత్తం డబ్బంతా ప్రాజెక్టుల పేరు పెట్టి దుమారా చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టారు. 14 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలు ఊహించుకోలేదు ఇంత ఘోరంగా చేస్తారు. పరిపాలన తెలంగాణ వచ్చింది కదా, మన బడ్జెట్ అధిక మొత్తంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ బడ్జెట్ ఉన్నది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. ఇంకా పెద్దగా చేస్తారనుకున్నారు కానీ ఇట్లా ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి ఓటు దండుకొని రాజ్యం వెళ్ళి తన సొంత పదవులకి స్వేచ్ఛనిచ్చుకొని ప్రజలను మర్చిపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో బస్సు లేక 10 సంవత్సరాలు అవుతుంది. బస్సు అడిగితే ఒక్కరోజు బస్సు పంపించలే. ఈసారి మా ఎమ్మెల్యే గారు బస్సు కావాలని చెప్పేసి ఆర్ఎం గారు చెప్పారు, ఈ ఎలక్షన్ అయిపోయిందని బస్సు కూడా వేస్తారని చెప్పినందుకు ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, సిలిండర్లు కానీ,
200 ఫ్రీ విద్యుత్ కానీ ఇచ్చేటందుకు ప్రజలు మా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇంకొక విషయం అన్న, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఇప్పుడు ఎవరి మధ్య ఉండబోతుంది పోటీ? కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటుంది అన్న. యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనేది ఎంతో వాస్తవమైన? సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, ఒక యువకుడు యువరక్తం పుంజుకుంటుంది. వాళ్ళు ఒక పేద స్థాయి నుంచి, ఒక జడ్పీటీ స్థాయి నుంచి మొదలయ్యి ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి వరకు పోయింది. కాబట్టి వారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను ప్రతిష్టాత్మకంగా తెచ్చుకున్నారు. ఈయన ఫుల్ మెజార్టీతో వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాలని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిపిస్తారని మా నాయకులు, మా ప్రజలు ద్వారా మాకు తెలియవలస్తుంది. అన్న, ఇంకొక విషయం ఏంటంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంకి ఎక్కువ సార్లు ఈ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారే సభలు పెట్టడం జరుగుతుంది అని ఒక కామెంట్ వస్తుంది. దానివల్ల స్పందన ఏంది? అది వాళ్ళ దుష్ప్రచారం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండి సీఎం జిల్లాలో ఒక పార్లమెంటుకు స్థానం కోల్పోతే మా ఉనికి ఏమైనా ఉంటుందా? ఆ ఉనికి కాపాడుకోవడానికి ప్రజలు కూడా మా వెంబడి ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి లేక ఈ మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా జిల్లా ప్రజలు, మా పార్లమెంటు నియోజకవర్గం ఉన్నట్టు ప్రజలు వంశీచంద్ర రెడ్డి గారికి మంచి ఓటేసి గెలవబోతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాట మేమందరం కూడా నిలబెడతామని మేము హామీ ఇస్తా ఉన్నాం. యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంగా చూసుకున్నట్టుగా అయితే మీరు అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక కామెంట్ అయితే చేసిందన్న కేసీఆర్ గారు. ఆ బస్సు యాత్రలో భాగంగా ఇది యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి ఈ మహబూబ్ నగర్ లో ఓటు వేస్తే బీజేపీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. యాక్చువల్ గా చోటేమియే బడేమియే అంటే రేవంత్ రెడ్డి చోటేమియే, నరేంద్ర మోడీ బడేమియే అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళే, మీరు ఎవరికి ఓటు వేసినా వేస్టే అని ఒక కామెంట్ చేశారు. మీకు తెలుసు. కామెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏందన్న? కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పార్టీలు పూర్వంకెళ్ళి ప్రతిపక్ష వైరుధ్యమైన పార్టీలు. మాకు టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ కూడా నేషనల్ పార్టీ. మా ఇద్దరికే మధ్య పోటీ ఎప్పటికైనా ఉంటది. బీజేపీకి అక్కడక్కడ వాళ్ళు కుమ్మకాయలని మాకున్నాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కుమ్మకాయ కాంగ్రెస్ ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కిందికి దించి ఆయన ముఖ్యమంత్రులు దించాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అటు ఎట్టి పరిస్థితుల్లో కాదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటారు. బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుంది. మేమే గెలవబోతున్నాం అన్న. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ ఆల్రెడీ సందర్శనలోనే కొన్ని స్థానాలకు డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందని అంటున్నారు అన్న. వాస్తవం మీకు కూడా తెలుసు. ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ ఇలా కొన్ని నియోజకవర్గాలు చూసుకున్నట్టు పార్లమెంటు పరిధి చూసుకున్నట్టయితే డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ గెలవాలి కాబట్టి డమ్మీ క్యాండిడేట్లు పెట్టిందని చెప్తున్నారు. దానివల్ల స్పందన ఏంది? డమ్మీ క్యాండిడేట్ పెట్టడం అనేది అవాస్తవం అనిపిస్తుంది. వాళ్ళ సామర్థ్యం ఉంది, అక్కడ సామాజిక వర్గం ఉంది. సునీతారెడ్డి గారు మంచి బలమైన నాయకురాలే. ఇక్కడ మెదక్లో ఉన్నటువంటి పేరు కూడా మీరు బలమైన నాయకుడు కాడు ఎవరు నీలం మధు అని. నీలం మధు కూడా ఒక సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది అక్కడ సునీత లక్ష్మణ్ రెడ్డి కూడా గెలిచబోతా ఉన్నారు. నీలం మధు కూడా గెలవబోతా ఉన్నారు అన్న. యాక్చువల్ గా ఈ వేముల గ్రామానికి చూసుకున్నట్టుగా అయితే మనం కాంగ్రెస్ పార్టీకి మీరు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంత మెజార్టీ ఇచ్చారన్న? అన్న టోటల్ చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో విసుగు చెంది గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి 1000 మెజార్టీ ఇచ్చినాం ఈ గ్రామంకి వెళ్ళి గత 5 ఏళ్ల కిందట. ఆయన చేసినటువంటి దోపిడీని, ఆయన చేసినటువంటి అక్రమాలను చూసి మేము సహించుకోలేక ఆయనను తరిమి కొట్టి 464 మెజార్టీ ఇచ్చినాం. అంటే ఆయనకి ఇచ్చిన 1000 మెజార్టీ పోను మళ్ళీ 464 అధికంగా మేము మెజార్టీ ఇచ్చి మా జిఎంఆర్ గారిని అధిక మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకున్నాం అన్న. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండడానికి ప్రధాన కారణం ఏందన్న? మీరు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి.
ఒక పూర్తిగా పడిపోయినటువంటి గ్రాఫ్లు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్లు కిందికి పడిపోయిన గ్రాఫ్లు మళ్ళీ పెంచి ఒక ముఖ్యమంత్రి అయ్యిందంటే ఈయనకున్న బలం ఎంతో ఉందని మేము ఊహించుకుంటున్నాం. ఇంకా చాలా ఉందని ఆయన నాయకత్వాన్ని మేము బలపరిచి ఆయన సామర్థ్యాన్ని మేము నమ్ముకొని కాంగ్రెస్ వైపు ఉన్నాం. అన్న ఇప్పుడు ఇంకొక విషయం, మహబూబ్నగర్ పార్లమెంటే చూసుకున్నట్టుగైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోతున్నారని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఏది లేదు కాబట్టి ఆగస్టు 15 లోపల మేము రుణమాఫీ చేస్తా నేను అని మన కురుమూర్తి స్వామి దేవస్థానం మీద కూడా కొత్త కోట్లో వేయడం జరిగింది. ఈ కామెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుందంటే ఆడ ఓడిపోతున్నాడు కాబట్టి ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తున్నాడు అని అంటున్నాడు. దీనివల్ల మీ స్పందన ఏంది? మనము హిందూ సంప్రదాయం ప్రకారం నమ్ముతాం, దైవాన్ని నమ్ముతాం. తండ్రిని కూడా నమ్మం, ఒక పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా నమ్మం, దైవాన్ని నమ్ముతాం. దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నారంటే అది నిర్విరామంగా కష్టపడి పనిచేస్తానని నమ్మి కురుమూర్తి రాయ నీ సాక్షిగా నేను నా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, రుణమాఫీ చేస్తా ఉన్నా అని చెప్పేసి కురుమూర్తి రాయ సాక్షిగా చెప్పాడు కాబట్టి అది మా ప్రజలు బలంగా నమ్ముతా ఉన్నారు. అన్న ఎంత మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తున్నాను మహబూబ్నగర్ పార్లమెంట్ లో 2 లక్షల పైచిలకు మెజార్టీ రావచ్చని మా సర్వేల ద్వారా మా నాయకుల ద్వారా మాకు తెలియవచ్చింది. మా గ్రామంలో 600 నుంచి 700 మెజార్టీ తీసుకొస్తాం. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం వచ్చేసి ఇక్కడ వేముల గ్రామంలో అయితే ఖరాఖండిగా ఎంపీటీసీ గారు సత్యనారాయణ గారు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. కంపల్సరిగా మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ వంశం, ఎందుకంటే ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయింది కాబట్టి కంపల్సరిగా మేము ఆయన బహుమతిగా మేము పంపిస్తాం.